తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన వీడియో వైరల్ అవుతోంది. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన సీసీటీవీ ఫుటేజ్ ను పెద్దారెడ్డి అనుచరులు రిలీజ్ చేశారు. పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వైసీపీ లీగల్ సెల్ టీం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు ఇంట్లోకి చొరబడ్డారని వైసీపీ లీగల్ సెల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే తాడిపత్రిలో జరిగిన ఘటనలకు సంబంధించి పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్ తో పాటు డీఎస్పీ గంగయ్య, సీఏ మురళీకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఎన్నికల కౌంటింగ్ అయిపోయేంత వరకు తాడిపత్రిలో బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. బీగాలు పగలు కొట్టి ఈ రామకృష్ణ చౌదరి అని ఎస్పీ గారు మరో 400-500 మంది పోలీసులు ఆ ఏఎస్పీ గారు తెలివిగా మన తెలుగు వాళ్ళు అయితే కనుక్కుంటారని చెప్పి అస్సాము భోపాల్ వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళే గేట్లు దుమికిచ్చి ఇంట్లోకి పోయి వాకిళ్ళు పగలు కొట్టి ఎవరినయా కొట్టిండే మీరు? రౌడీ షీట్లు కొట్టినారా? ఇంట్లో వంట చేసేవాళ్ళే, ఇంట్లో డ్రైవర్లే, ఎవరో తెలియకుండా బంధువులు ఎలక్షన్ అని చెప్పని వచ్చి ఆ రోజు వచ్చిండే బంధువులనే ఆడవాళ్ళని విచక్షణారహితంగా దాడి చేశారు. వాళ్ళ అభిప్రాయం తీసుకుని దాదాపు 48 గంటలైంది. ఎక్కడ పెట్టినారో తెలియదు, ఏం కేసులు పెట్టినారో తెలియదు. కొంతమంది ఇప్పుడే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఉరవకొండలో రిమాండ్కి ఇచ్చారని, కానీ చాలా దెబ్బలు తగిలిన వాళ్ళని, తలకాయ పగిలిన వాళ్ళని, కాళ్ళు ఇరిగిన వాళ్ళని రిమాండ్కి ఇవ్వలేదని చెప్పని పోలీసులు కొట్టిన దెబ్బలకి వాళ్ళందరినీ ఎక్కడో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. బాగా రిమాండ్కి ఇద్దామని చెప్పని ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఎక్కడున్నారని తెలియదు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఏఎస్పీ గారు, ఎస్పీ గారు కలిసి చేసిన మాట అన్నది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించి ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పటికే ఈసీకి కంప్లైంట్ కూడా చేశారు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? పెద్దారెడ్డి అనుచరులు తాజాగా సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారు. పెద్దారెడ్డి ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించి ఉన్న విజువల్స్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే వైసీపీ లీగల్ సెల్ టీం ఫిర్యాదు చేసింది ఈసీకి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, తాడిపత్రి ఎమ్మెల్యే ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్.